హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈ క్లాస్లో సచివాలయ పరీక్షలకు సంబంధించినటువంటి కొన్ని అప్డేట్స్, రేపటి నుంచి సచివాలయ ఎగ్జామ్స్ రాయబోయే అభ్యర్థులకు, ముఖ్యంగా వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ పోస్ట్కి ప్రిపేర్ అవుతున్న వారి కోసము పేపర్ అంటే ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్, వాటి యొక్క కీస్, అలాగే నిన్న ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎగ్జామ్ పేపర్ ఉంటుంది కదా, ఆ ఎగ్జామ్ పేపర్ రివ్యూని ఈ క్లాస్లో మీకు అందించబోతున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నిన్నటి ఎగ్జామ్ పేపర్ రివ్యూ ఏంటంటే అసలు అది రివ్యూ చూడడం వల్ల ఇంతకుముందు ఎగ్జామ్ ఏ విధంగా వచ్చింది, మేము రేపు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దానిపైన ఒక క్లారిటీ అనేది మీకు వస్తుంది. క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు, ఏ సబ్జెక్ట్స్ నుండి ఎన్ని ఇస్తున్నారు అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. కాబట్టి తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. నచ్చినట్లయితే మీకు వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అలాగే షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా పరీక్షలకు సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాము. ఏఎన్యూకు సచివాలయ జవాబు పత్రాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం ప్రారంభమైన గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్షల జవాబు పత్రాలను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి తీసుకురానున్నారు. తొలుత వాటిని ఆయా జిల్లాల కేంద్రాలకు తరలించి ప్రత్యేక వాహనాల్లో ఏఎన్యూకు చేర్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వర్సిటీలోని ఇంజనీరింగ్ కళాశాల ఈసీఈ బ్లాక్లో జిల్లాల వారీగా గదులు కేటాయించి వీటిని భద్రపరచనున్నారు. అన్ని జవాబు పత్రాలను స్కానింగ్ చేసేందుకు అధునాతన కంప్యూటర్లను ఇప్పటికే తరలించారు. జవాబు పత్రాలను భద్రపరిచే గదుల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్, స్క్రీన్ పైన చూస్తున్నది మార్నింగ్ సెషన్లో నిన్న జరిగినటువంటి కేటగిరీ 1కి సంబంధించినటువంటి ఎగ్జామ్ పేపరు. ఇది బుక్లెట్ కోడ్ వచ్చేసి బుక్లెట్ కోడ్ వచ్చేసి ఏ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ముందుగా ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మిషన్ శక్తి ఈ మధ్యలోనే వార్తల్లోకి ఎక్కింది, దీనికి సంబంధించి సరైనది ఏది అని కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్వశ్చన్ ఇచ్చారు. సెకండ్ క్వశ్చన్ కూడా కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అప్రాక్సిమేట్గా ఒక 5 వరకు అయితే ఇచ్చారండి. ఇక్కడ 5th వన్ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ అని ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటివి అయితే ఇవ్వడం జరిగింది. 6th వన్ కూడా ఈ యొక్క కరెంట్ అఫైర్స్కి సంబంధించిందే ఇచ్చారు. చూడండి, ఇక్కడ ఒక అంతర్జాతీయ సదస్సులో 150 మంది సభ్యులలో 105 మంది ఆసియా నుండి ఉన్నారు. మొత్తం సభ్యులలో 90 సభ్యులు శాకాహారులు అయితే ఈ క్రింది వాటిలో సరి అయిన వ్యాఖ్యను గుర్తించండి. ఈ విధంగా 6th క్వశ్చన్ కూడా మనకి కరెంట్ అఫైర్స్కి సంబంధించినవే ఇచ్చారు. నేను ఇప్పటి వరకు ఏదైతే మనకి జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ఉన్నటువంటి 9 months కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో ఏవైతే చెప్పానో కరెంట్ అఫైర్స్ అవే మ్యాక్సిమం అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఆ క్లాసెస్ని ఫాలో అవ్వకుండా ఉన్నట్లయితే ఇకపై ఎగ్జామ్స్ రాసే వాళ్ళు వాటిని ఖచ్చితంగా ఫాలో అయితే మీకు ఎంతో కొంత యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ 7th క్వశ్చన్ నుంచి 10th క్వశ్చన్ వరకు చూసినట్లయితే ఇక్కడ రీజనింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. నేను మన క్లాసెస్లో చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్ ఇలాంటివి. వాటిలోంచే ఇవ్వడం జరిగింది మ్యాక్సిమం. అండ్ నెక్స్ట్ 7th క్వశ్చన్ కూడా 7th, 8th, 9th, 10th ఇవన్నీ కూడా మీద ఇచ్చినటువంటి ఏదైతే డయాగ్రామ్ ఇచ్చారో దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఇచ్చారో. నెక్స్ట్ 11th క్వశ్చన్ నుంచి ఇది చూడండి, మిస్సింగ్ నెంబర్స్కి సంబంధించిన క్వశ్చన్. ఫ్రెండ్స్, నేను మీకు ఎగ్జామ్ స్టార్ట్ అవ్వబోయే ముందు అంటే 19th రోజు రివిజన్ క్లాస్ మెంటల్ అబిలిటీ అండ్ రీజనింగ్కి సంబంధించిన రివిజన్ క్లాస్ అయితే చేశాను. ఆ రివిజన్ క్లాస్లో ఇలాంటి క్వశ్చన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశానో మ్యాక్సిమం అలాంటి క్వశ్చన్సే మీకు ఎగ్జామ్స్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇది మిస్సింగ్ నెంబర్స్కి సంబంధించిన క్వశ్చన్ అనుకోవచ్చు. ఇలా నెంబర్స్ అన్నీ ఇచ్చి తర్వాత క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఈ సిరీస్లో తర్వాత వచ్చే నెంబర్ ఏది అని అడిగాడు. ఈ విధంగా ఈ సిరీస్లో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుంది, ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. నెక్స్ట్ 11th అయిపోయింది కదా. 12th క్వశ్చన్ చూసినట్లయితే ఇది కూడా నేను ఆల్రెడీ రివ్యూ క్లాస్లో చెప్పాను. సేమ్ అలాగే క్వశ్చన్లో నేను ఏదైతే క్వశ్చన్ ప్యాటర్న్ చెప్పానో అదే ప్యాటర్న్లో క్వశ్చన్ ఇక్కడ కూడా అడగడం జరిగింది. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూసినట్లయితే 1 నవంబర్లో 4/5వ వంతు అంటే ఇది కూడా రీజనింగ్కి సంబంధించిన క్వశ్చన్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇదైతే నేను రివిజన్ క్లాస్లో చెప్పలేదు, కానీ అంతకుముందు చెప్పినటువంటి మెంటల్ అబిలిటీ రీజనింగ్ క్లాసెస్లో
చెప్పడం జరిగింది పర్సెంటేజెస్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ 4 వరుస బేసి సంఖ్యల సరాసరి 16 అయితే కనిష్ట గరిష్ట గుణకారం ఎంత అని అడిగాడు. కనిష్ట గరిష్ట సంఖ్యలకు సంబంధించినటువంటి క్లాసెస్ కూడా చెప్పాను, చూడవచ్చు మీరు. అండ్ నెక్స్ట్ ఒక వాచి ధరను, సో ఇది కూడా మనకి మెంటల్ అబిలిటీ రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్ ఇచ్చారు, కొన్ని మ్యాథమెటిక్స్ ఇచ్చారు. సో అప్రాక్సిమేట్గా ఒక 6 వరకు అయితే కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, 6 వరకు కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ 7th నుంచి 10th వరకు అయితే రీజనింగ్కి సంబంధించి ఉన్నాయి. నెక్స్ట్ 11th నుంచి కొన్ని మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ ఇచ్చారు. 11th నుంచి ఎక్కడి వరకు, సో 11th నుంచి మనకి ఇక్కడ 12th, 13, 14, 15th కూడా మెంటల్ అబిలిటీకి సంబంధించిన క్వశ్చన్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ 15th వరకు అయితే మెంటల్ అబిలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ 16th నుంచి, సో ఇక్కడ చూడండి ఒక ప్యాసేజ్ ఇచ్చేసి, సో ఇక్కడ ప్యాసేజ్ ఇచ్చారు, ఈ ప్యాసేజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇచ్చారు. సో నేను క్లియర్గా చెప్పాను, జనరల్ ఇంగ్లీష్ క్లాసెస్లో ప్యాసేజ్ ఇచ్చినప్పుడు క్వశ్చన్స్ ఇస్తే ఆ ప్యాసేజ్కి తగ్గట్టుగా మనం ఏ విధంగా ఈ క్వశ్చన్స్కి వితిన్ సెకండ్స్లో ఆన్సర్స్ చేయాలనే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ 16, 17, 18, 19, 20, సో 20 వరకు ఈ ఇంగ్లీష్ ప్యాసేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. సో నేను ఇవైతే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఏ ప్యాటర్న్ అయితే చెప్పానో మ్యాక్సిమం క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ప్యాటర్నే యాజ్ ఇట్ ఈస్గా క్వశ్చన్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. మన క్లాసెస్ ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళకి చాలా ఈజీగా అనిపించి ఉంటుంది ఎగ్జామ్ అయితే. సో నెక్స్ట్ తెలుగు పద్యము, సో తెలుగులో గద్యం ఇచ్చేసి దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను చాలా క్లాసెస్లో. నేను ఏదైతే గ్రామ సచివాలయం మోడల్ పేపర్స్ చేశాను కదా, అప్రాక్సిమేట్గా ఒక 50 వరకు అయితే మోడల్ పేపర్స్ అందించాను. సో మోడల్ పేపర్స్లో ప్రతి క్లాస్లో కూడా మీకు ఇలాంటి గద్యాలు, అలాగే ఇంగ్లీష్లో ప్యాసేజెస్ అండ్ అలాగే మెంటల్ అబిలిటీ నేను ఏవైతే క్వశ్చన్స్ చెప్పానో యాజ్ ఇట్ ఈస్గా అదే విధంగా ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఈ తెలుగు గద్యం అయిపోయిన తర్వాత నెక్స్ట్ తెలుగు గద్యానికి సంబంధించిన క్వశ్చన్స్ అయిపోయినాయి కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి 25th క్వశ్చన్కి వచ్చేసరికి సో కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయండి. సో కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎన్ని ఇచ్చాడో చూద్దాము. సో 25th వన్ ఒకటి, నెక్స్ట్ 26th కూడా, ఇది కూడా కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించిందే, సో 2. అండ్ నెక్స్ట్ 27th వచ్చేసి సో ఇది క్రింది వాక్యాలను పరిశీలించండి, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్సిటీ. సో ఇది కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి కాదు. సో కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి జస్ట్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సో కంప్యూటర్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కూడా నేను మన క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడవచ్చు మీరు ప్లేలిస్ట్లో. అండ్ నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడిగారు 27th నుంచి. జీకే బిట్స్ కూడా నేను డైలీ జీకే అయితే కంపల్సరీగా క్లాస్ అయితే ప్రొవైడ్ చేశాను. సో ఇవి మీకు అన్నీ కూడా నేను చెప్పిన క్లాసెస్ నుంచే వచ్చాయి కాబట్టి ఎవరైనా నా క్లాసెస్ ఇంకా ఫాలో అవ్వకుండా ఉన్నట్లయితే ఇకపై ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మన క్లాసెస్ని ఫాలో అవ్వండి. సో 29th వరకు కూడా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ 30th నుంచి చూసినట్లయితే సో ఇది రీజనింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ అండి. నేను దిక్కులకు అంటే ఇలా మనకి సైడ్స్కి సంబంధించినటువంటి దిశలకు సంబంధించినటువంటి క్లాసెస్ అయితే చేశాను కదా, ఉత్తరము, దక్షిణము, పడమరము ఇలా ఇచ్చినప్పుడు క్వశ్చన్స్ ఇస్తే మనం ఏ విధంగా ఆన్సర్స్ చేయాలనే దానిపైన కూడా క్లాసెస్ చేశాను. సో దీనిపైన కూడా క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇది కూడా రీజనింగ్కి సంబంధించిన క్వశ్చన్. అండ్ నెక్స్ట్ రీజనింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ మనకి ఇంతకుముందు ఆల్రెడీ ఒక 5 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది రీజనింగ్కి. సో మళ్ళీ ఇది 1, 2, 3 అండ్ అలాగే అవి 5, ఇది 7, నెక్స్ట్ ఇది 8, నెక్స్ట్ వచ్చేసి సో ఇది కూడా మెంటల్ అబిలిటీకి సంబంధించిన క్వశ్చనే, 8, 9, నెక్స్ట్ ఇది 10 అండ్ నెక్స్ట్ సో ఈ క్వశ్చన్ చూడండి, ఇది మనకి నేను ఏదైతే కోడింగ్ డీకోడింగ్ క్లాసెస్లో కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చెప్పాను కదా, సో అలాంటి క్వశ్చన్ ఇక్కడ కూడా రిపీట్ చేయడం జరిగింది. సో ఇది 10th క్వశ్చన్. మనకి అప్రాక్సిమేట్గా మెంటల్ అబిలిటీ అండ్ రీజనింగ్ నుంచి 10 to 11 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ క్వశ్చన్ పేపర్లో. సో మీరు రీజనింగ్ అండ్ మెంటల్ అబిలిటీ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే కనుక ఈజీగా స్కోర్ చేయవచ్చు మార్క్స్. సో వితిన్ సెకండ్స్లో ఎలా ఆన్సర్ చేయాలనే దానిపైన చాలా క్లాసెస్ చేశాను, వాటిని చూస్తే మీకు తప్పకుండా యూజ్ అవుతాయి, తప్పకుండా వాటిని ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 35 క్వశ్చన్ చూసినట్లయితే ఈ మధ్యనే శాస్త్రజ్ఞులు ఒక పదార్థాన్ని కనుక్కున్నారు. సో ఇది సైన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇచ్చారు.
సో సైన్స్కి సంబంధించి ఎన్ని ఉన్నాయో చూద్దాము. ఒకటి, ఇది కూడా ఇచ్చారు సైన్స్కి సంబంధించి 2. సో సైన్స్కి సంబంధించి జస్ట్ 2 ఉన్నాయండి. నెక్స్ట్ తిరుగుబాటు ముఠాలకు, అంటే ఇది మనకి హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్ ఉంది. నెక్స్ట్ అమెరికా ఈ మధ్యనే జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నుంచి నిష్క్రమించింది. ఇది ఏ దేశానికి సంబంధించింది? సో ఇది కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్వశ్చన్. సో ఇది కూడా కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్వశ్చన్. సో ఇంతకుముందు మనం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూసుకున్న దాంట్లో కరెంట్ అఫైర్స్ నుంచి 6 క్వశ్చన్స్. సో ఇంతకుముందుది ఇది 7. సో ఇది 8. నెక్స్ట్ టోటల్గా కరెంట్ అఫైర్స్ నుంచి మనకి అప్రాక్సిమేట్గా 8 క్వశ్చన్స్ అయితే వచ్చాయండి. నేను మ్యాక్సిమం కవర్ చేసిన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్లో నుంచి వచ్చాయి. నెక్స్ట్ పర్యావరణ కాలుష్య తగ్గింపుకు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. సో ఫ్రెండ్స్, నేను వీటికి ఆన్సర్స్ అయితే చెప్పట్లేదు, ఎందుకంటే చాలా టైం తీసుకుంటుంది క్వశ్చన్ అంతా చదివి ప్రతి ఒక్కదానికి ఆన్సర్స్ చెప్తే. సో కాబట్టి నేను మీకు దీనికి క్వశ్చన్ పేపర్స్ లింక్, అలాగే వాటి యొక్క ఆన్సర్స్ కీస్ ఉంటాయి కదా, వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూసుకొని అవి డౌన్లోడ్ చేసుకొని మీరు ఎలా క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయి, ఆన్సర్స్ ఏ విధంగా ఉన్నాయనేది చెక్ చేసుకోవచ్చు. సో ఇది నెక్స్ట్, ఇది వచ్చేసి సైన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరిగ్గా జతపరచిన దానిని గుర్తించండి. సో ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన క్వశ్చన్స్. మనకి కొన్ని సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినవి ఒక 3 ఇచ్చారండి. 3 క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మలేరియా చికిత్సకు, సో ఇది సైన్స్కి సంబంధించిన క్వశ్చన్. సో ఇది కూడా సైన్స్కి సంబంధించింది. సైన్స్కి సంబంధించినవి ఒక అప్రాక్సిమేట్గా ఒక 5 వరకు అయితే మెన్షన్ చేశారు. సో సైన్స్కి సంబంధించినవి 5 ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ నుంచి 8 ఉన్నాయి. మెంటల్ అబిలిటీ నుంచి 11 ఉన్నాయి. అండ్ అలాగే నెక్స్ట్ ఓన్లీ జస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి అయితే 2 ఉన్నాయి. కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 2 ఉన్నాయి. సో ఈ విధంగా క్వశ్చన్స్ అయితే మనకి ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని ఉన్నాయనేది మీకు చెప్పడం జరుగుతుంది. మీరు ఇకపై ప్రిపేర్ అవ్వాలంటే దేనిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలో మీకు ఒక ఐడియా కోసము. సో కోవిడ్-19కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా కొన్ని ఇచ్చారు. సో ఇవన్నీ కూడా నేను కోవిడ్-19కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఆల్రెడీ కరెంట్ అఫైర్స్లోనే కవర్ చేసి చెప్పాను. వాటిని కూడా మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇది కూడా మనకి ఈ క్రింద పేర్కొనబడిన జాతీయ పార్కులు, వాటి గుండా వెళ్తున్న నదుల జతలకు కరెక్ట్ ఫెయిర్ సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి. సో ఇది కూడా కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్వశ్చన్గానే ఉంది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఒడిశా రాష్ట్రంలో అత్యధికంగా తాబేళ్లు జీవరాశులు ఉన్నాయి. సో ఇది కూడా అప్రాక్సిమేట్గా కొంచెం సైన్స్కి సంబంధించిన క్వశ్చన్ లాగానే ఉంది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే సామాన్య సూత్రం అయినప్పటికీ వైవిధ్య బాధ్యతలను కలిగి ఉండటం దేనిపై ప్రధాన దృష్టి సారిస్తుంది. సో ఇది ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్. సో నెక్స్ట్ ఈ క్రింది వాటిని జతపరచండి. సో ఇక్కడ చూడండి, అడవులు, వాటి చట్టాలు. సో చట్టాలకు సంబంధించిన క్వశ్చన్స్ ఇచ్చారు కొన్ని, అంటే పాలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ అనుకోవచ్చు. నెక్స్ట్ సో ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవంతా పార్ట్ బి. ఎవరైతే పార్ట్ బి సపరేట్గా నేనైతే క్లాసెస్ ఒక డిజిటల్ అసిస్టెంట్ పోస్ట్లకి, అండ్ అలాగే పంచాయతీ సెక్రటరీ పోస్ట్లకి, అండ్ అలాగే ఏఎన్ఎం, ఏహెచ్ఎం వాళ్ళకి ఉపయోగపడే క్లాసెస్ అయితే పార్ట్ బి ఈ పోస్ట్లకు మాత్రమే చేశాను. మిగతా పార్ట్ బి సబ్జెక్ట్స్ అయితే ఎక్కువగా చేయలేదు. సో ఇది వచ్చేసి మనకి వార్డ్ వెల్ఫేర్ అండ్, సో రేపు ఎగ్జామ్ రాయబోయేటువంటి వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ పోస్ట్లకి ఈ పార్ట్ బి అయితే ఇది యూజ్ అవ్వదు, కాబట్టి నేను దీని రివ్యూ అయితే ఇవ్వట్లేదు. సో పార్ట్ ఏకి సంబంధించిన కంప్లీట్ రివ్యూ అయితే చూసాం కదా. నిన్నటి ఎగ్జామ్ ఎవరైతే రాశారో ఫస్ట్ పార్ట్, అంటే కేటగిరీ 1కి మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి ఎగ్జామ్కి పేపర్కి సంబంధించినటువంటి రివ్యూ ఇదండి. సో పార్ట్ ఏకి సంబంధించినటువంటి రివ్యూ అయితే అందరికీ మ్యాక్సిమం యూజ్ అవుతుంది. సో కాకపోతే పార్ట్ బి ఏంటంటే కొందరికి యూజ్ అవ్వచ్చు, యూజ్ అవ్వకపోవచ్చు. సో పార్ట్ బి అయితే నేను జస్ట్ రివ్యూ కంప్లీట్గా ఇవ్వను, ఎందుకంటే దేనికి సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో జస్ట్ చూద్దాము. సో పార్ట్ బి అందరికీ సేమ్ ఉంటుందని ఏం లేదు. సో కొందరికి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క పోస్ట్కి ఒక్కో రకంగా ఉండొచ్చు. సో మీ ఇష్టం, దీన్ని ఫాలో అవుతారా అవ్వరా అనేది మీ ఇష్టం. ఇక ఫస్ట్ చూద్దాం పార్ట్ బికి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు. ద రీజన్ ఐ కేమ్ టు లేట్ క్లాసెస్ టుడే. ఇది ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్వశ్చన్లా ఉంది. అండ్ నెక్స్ట్ ఇట్ వాజ్ ఓన్లీ దెన్ ఐ రియలైజ్డ్ దట్ ఐ నాట్ thought my friend it was he who had
థాట్ ద మీనింగ్ ఆఫ్ ట్రూ ఫ్రెండ్షిప్. సో ఇది కూడా ఇంగ్లీష్కి సంబంధించిన క్వశ్చన్ లానే ఉంది. అండ్ నెక్స్ట్ సో ఇది కూడా ఇంగ్లీష్కి సంబంధించిన క్వశ్చన్ 53. అండ్ నెక్స్ట్ 54th వచ్చేసి కంప్యూటర్ వినియోగంలో గోప్యత సంబంధించి కానిది. సో ఇది కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించింది. సో 55 కూడా కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించింది ఇచ్చారు. అండ్ నెక్స్ట్ 56th క్వశ్చన్ చూసినట్లయితే మద్యపాన వినిమయాన్ని తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను గుర్తించండి. ఏపీ స్కీమ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే సో ఇది 1, నెక్స్ట్ ఇది 2, అండ్ నెక్స్ట్ 3, అండ్ నెక్స్ట్ ఇది సో 3 ఏపీ స్కీమ్స్కి సంబంధించి 3 క్వశ్చన్స్ మెన్షన్ చేశారు. 3 క్వశ్చన్స్ అయితే ఏపీ స్కీమ్స్ నుంచి వచ్చాయండి. నెక్స్ట్ 15వది ఆర్థిక సంఘం నిలువుగా అంటే ఇది ఇది ఆర్థిక రంగానికి సంబంధించిన క్వశ్చన్. అండ్ నెక్స్ట్ జాతీయ ఆరోగ్య ప్రొఫైల్ ముద్రించి విడుదల చేసేది ఎవరు. సో ఇది కూడా జీకేకి సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ మధ్యలోనే బోడో శాంతి ఒప్పందం. సో ఇది కూడా కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్వశ్చన్. అండ్ నెక్స్ట్ సో ఇది రాజ్యాంగం అంటే పాలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ ఇచ్చారు కొన్ని. సో ఎన్ని ఇచ్చారు అంటే ఇది 1, అండ్ నెక్స్ట్ 2, అండ్ నెక్స్ట్ సో ఫస్ట్ నుంచి మనం చూసిన వాటిల్లో పాలిటీకి సంబంధించినవి 2, ఇంతకుముందు చూసినవి 2, మొత్తంగా పాలిటీ నుంచి అప్రాక్సిమేట్గా ఒక 4 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ సరళ ఇండెక్స్ ఈ మధ్యనే ప్రభుత్వం విడుదల చేసింది. దీనికి సంబంధించి ఈ వ్యాఖ్యలను పరిశీలించండి. సో ఇది కూడా మ్యాక్సిమం 1, 2, 3, 4. సో సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఇప్పటి వరకు అయితే మనం చూసిన వాటి నుంచి ఒక 2 క్వశ్చన్స్. సో ఇవి 4, మొత్తంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి 6 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ చూసినట్లయితే ఈ క్రింది వాటిని జతపరచండి. సో కోవిడ్-19కి సంబంధించిన క్వశ్చన్స్ కొని ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి భారత్ నెట్ ప్రాజెక్ట్ అనేది. సో ఇక్కడ కూడా సో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్కీమ్స్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. సో ఇక్కడైతే మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ 1, అండ్ నెక్స్ట్ ఇది 2, అండ్ నెక్స్ట్ వచ్చేసి సో 2 క్వశ్చన్స్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇచ్చారు. సో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించిన టోటల్ క్లాస్ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడవచ్చు మీరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జిఎస్ఎల్వి సో సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఒక 2 క్వశ్చన్స్. సో ఇంత అంటే 50 వరకు చూసినటువంటివి ఎన్ని క్వశ్చన్స్ దేని నుంచి వచ్చాయని చెప్పాను కదా. సో నెక్స్ట్ 51 నుంచి అయితే మళ్ళీ సపరేట్గా చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి నిరంతర అభివృద్ధి నేపథ్యంలో విపత్తు. సో ఇది వచ్చేసి సైన్స్ నుంచి ఇచ్చారు. సారీ ఇది సైన్స్ కాదు, ఐక్యరాజ్య సమితి ఇంటర్నేషనల్. సో ఇది పాలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ భారతదేశంలో అతిపెద్ద బయోస్పియర్ రిజర్వ్ జాతీయ పార్కులు లేదా అభయారణ్యాలు నియంత్రించే చట్టం. అండ్ నెక్స్ట్ విజయనగర సామ్రాజ్యం. సో ఇవి హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్ కొని ఇచ్చారు. నెక్స్ట్ పాలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ 82ది పాలిటీ, నెక్స్ట్ 83ది కూడా పాలిటీ, అండ్ నెక్స్ట్ 84ది కూడా పాలిటీ, నెక్స్ట్ 85ది కూడా వచ్చేసి పాలిటీ, నెక్స్ట్ 86ది కూడా పాలిటీ, 87ది కూడా పాలిటీ. ఫ్రెండ్స్ అప్రాక్సిమేట్గా పాలిటీ నుంచి 10 క్వశ్చన్స్ వరకు అయితే ఇవ్వడం జరిగింది. సో 19th వరకు కూడా పాలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ 91 నుంచి చూసినట్లయితే స్కీమ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇది సెంట్రల్ స్కీమ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కొన్ని ఇవ్వడం జరిగింది. 90 నుంచి 93 వరకు సెంట్రల్ స్కీమ్స్కి సంబంధించిన క్వశ్చన్స్. నెక్స్ట్ 94, 95. సో ఇవి కూడా కొన్ని స్కీమ్స్కి సంబంధించినవి ఉన్నాయి, కొన్ని పాలిటీకి సంబంధించినవి ఉన్నాయి. సో నెక్స్ట్ 1 or 2 క్వశ్చన్స్ నుంచి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి సంబంధించిన క్వశ్చన్స్ కొన్ని అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం నుంచే మ్యాక్సిమం ఒక 5 క్వశ్చన్స్ వరకు అయితే మెన్షన్ చేశారు. సో కాకపోతే ఏంటంటే ఈ 5 క్వశ్చన్స్ మీకు ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం పైన షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్లో చాలా క్లాసెస్ అయితే ఉన్నాయి, వాటిని మీరు చూడవచ్చు. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో 100 నుంచి మనకి కొన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఇచ్చారు.
సో మ్యాక్సిమం మన క్లాసెస్ అన్నీ షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్ క్లాసెస్ అలాగే ఆర్కే ట్యుటోరియల్ క్లాసెస్ ఫాలో అయిన వారికి ఈ పేపర్ అయితే చాలా ఈజీగా వచ్చిందని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అంటే పునర్విభజన చట్టంతో సహా మిగతా కొన్ని క్వశ్చన్స్ జనరల్గా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కొన్ని, ఆర్థిక సర్వేకి సంబంధించిన క్వశ్చన్స్, నీతి ఆయోగ్కి సంబంధించిన క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సో ఆర్థిక సర్వేకి సంబంధించిన క్వశ్చన్స్ అప్రాక్సిమేట్గా ఒక 3 అయితే ఉన్నాయి. సో ఆర్థిక సర్వే పైన కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చదవండి. నెక్స్ట్ వచ్చేసి హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. హిస్టరీకి సంబంధించిన వచ్చేసి 4 క్వశ్చన్స్ ఉన్నాయండి. సో ఫస్ట్ నుంచి అయితే హిస్టరీకి సంబంధించిన కొన్ని ఉన్నాయి. ఇప్పుడు 50 నుంచి చూసినట్లయితే 50 నుంచి చూసినటువంటి క్వశ్చన్స్లో హిస్టరీవి 4 క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ టక్కావి అనే పదంకి సంబంధించి సో ఇది కూడా మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. సో మ్యాక్సిమం మీకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్, పాలిటీ అండ్ అలాగే హిస్టరీ, నెక్స్ట్ పునర్విభజన చట్టానికి సంబంధించినవి, మ్యాక్సిమం మెంటల్ అబిలిటీ, రీజనింగ్. సో ఇవే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి సబ్జెక్ట్స్ అండి. నెక్స్ట్ చూద్దాం. ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. సో ఇది కూడా హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్సే. నెక్స్ట్ వన్ వచ్చేసి సో రాష్ట్ర విధాన పరిషత్తు, ప్రస్తుతం పార్లమెంటు. సో ఇవన్నీ కూడా పాలిటీకి సంబంధించిన క్వశ్చన్స్. సో నెక్స్ట్ వచ్చేసి ప్రభుత్వ రంగ బ్యాంకులలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో కొన్ని కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. పేపర్ అయితే చాలా ఈజీగా వచ్చిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వస్తు సేవల పన్ను. సో ఇది ఆర్థిక రంగానికి సంబంధించిన క్వశ్చన్స్. సో ఆర్థిక రంగం నుంచి కూడా అప్రాక్సిమేట్ 6 క్వశ్చన్స్ అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ సామాజిక రంగానికి సంబంధించి కూడా కొన్ని 2-3 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్డ్ తెగలు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో ప్రాచీనమైన పర్వత శ్రేణి. సో ఇలా ఇండియాకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా కొన్ని ఉన్నాయి. అంటే ఇండియన్ జాగ్రఫీ కానివ్వండి, ఇండియన్ ఎకానమీ. సో ఇలా కొన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. అన్నీ అంటే జాగ్రఫీకి సంబంధించినవి 2, జాగ్రఫీకి 2 అండ్ అలాగే ఎకానమీ నుంచి 2, ఇండియన్ ఎకానమీ నుంచి 2 అలా ఉన్నాయి. నెక్స్ట్ ఏపీ జాగ్రఫీ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, చూడవచ్చు ఇక్కడ మీరు స్క్రీన్ పైన. సో 143ది, 142ది అండ్ 144ది ఇవన్నీ కూడా ఏపీ జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్సే. అండ్ నెక్స్ట్ సో ఇది కూడా ఏపీ జాగ్రఫీకి సంబంధించిందే. నెక్స్ట్ సో ఇది ఏపీకి సంబంధించిన క్వశ్చన్. అప్రాక్సిమేట్గా ఒక ఏపీ జాగ్రఫీ నుంచి ఒక 5 క్వశ్చన్స్ అయితే ఇచ్చారండి. నెక్స్ట్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం కానివ్వండి, పునర్వ్యవస్థీకరణ స్కీమ్స్, ఆ యొక్క సబ్జెక్ట్ నుంచి మ్యాక్సిమం మీకు స్కోర్ అయ్యే అవకాశం ఉంటుంది. 4 to 5 క్వశ్చన్స్ లేదంటే 6-7 వరకు కూడా అడగవచ్చు కొన్నిసార్లు. సో కాబట్టి ఆ యొక్క సబ్జెక్ట్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం, అంటే ఇది ఏపీ స్కీమ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి కొన్ని. సో నెక్స్ట్ భారత ప్రభుత్వం సృజన సాంకేతిక. సో ఇది కూడా ఇండియన్ ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్గానే ఉంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మొత్తానికైతే పేపర్ రివ్యూ చాలా ఈజీగానే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ పేపర్ రివ్యూ అయితే మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని, ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయని అందించాను. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అయితే ఇక రేపు ఎగ్జామ్ ఎవరైతే వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ పోస్ట్కి రాయబోతున్నారో దానికి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ పేపర్స్ ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, స్క్రీన్ పైన చూస్తున్నది మీరు 2019లో అంటే పోయిన సంవత్సరం ఫస్ట్ టైం నోటిఫికేషన్ గ్రామ సచివాలయం రిలీజ్ అయినప్పుడు వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ పోస్ట్కి సంబంధించినటువంటి ప్రశ్నపత్రము బుక్లెట్ కోడ్ వచ్చేసి D. సో ఈ క్వశ్చన్స్ పేపర్స్ మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దానికి సంబంధించిన ఆన్సర్ కీ లింక్ కూడా ఇస్తాను. డౌన్లోడ్ చేసుకొని ఇదంతా కూడా మీరు ఒకసారి చదువుకోవచ్చు, ఎంతో కొంత మీకు యూజ్ అవుతుంది. సో ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎలాంటి కాస్ట్ అయితే లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.